నమస్తే, అన్యోసేయో. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. సలార్ 2 సినిమా ఉంటుందా ఉండదా? అదేంటి బాబోయ్ అలా అంటున్నారు? ఉండకపోవడం ఏంటి? ఉందన్నారు కదా. లేకపోతే శౌర్యంగుల పర్వం ఎక్కడికి పోవాలి? దేవాకు కుర్చీ ఎప్పుడొస్తుంది అనుకుంటున్నారు కదా. నిప్పు లేనిదే పొగరాదన్నట్లు గాసిప్ లేకుండా ఆగిపోతుందని మేమైనా ఎందుకు చెప్తాం చెప్పండి. దాని వెనుక బ్యాక్ స్టోరీ బలంగా ఉంది. అదేంటో ఎక్స్క్లూజివ్లో చూసేద్దాం. ఈ మధ్య టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ ఎక్కువైపోయింది. సీక్వెల్ అనే కంటే కూడా ఒకేసారి పెద్ద కథ రాసుకొని 2 భాగాలుగా వాటిని తీస్తున్నారు మన దర్శకులు. దానివల్ల బడ్జెట్ పెరిగినా నిర్మాతలకు పెద్దగా టెన్షన్ ఉండదు. 2 భాగాలు కాబట్టి కవర్ అయిపోతుంది. కాకపోతే సీక్వెల్ లేట్ అయితే మాత్రం లేనిపోని అనుమానాలొచ్చేస్తుంటాయి అభిమానుల్లో. సలార్ సినిమాని 2 భాగాలుగా చేస్తున్నామని ఇదివరకే ప్రకటించారు దర్శక నిర్మాతలు. కానీ ఇప్పుడు పార్ట్ 2 పై అనుమానాలు మొదలయ్యాయి. దానికి కారణం కూడా లేకపోలేదు. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప ఇలా ఏ సీక్వెల్ తీసుకున్నా గ్యాప్ లేకుండా వెంటనే పూర్తి చేశారు దర్శకులు. హీరోలు కూడా ఇతర సినిమాల జోలికి వెళ్లలేదు. బాహుబలి వచ్చిన 2 ఏళ్లకు కంక్లూషన్ వస్తే కేజీఎఫ్ వచ్చిన 3 ఏళ్లకు పార్ట్ 2 వచ్చింది. అలాగే పుష్ప వచ్చిన 4 ఏళ్లకు రూల్ చేయడానికి వచ్చేస్తున్నారు బన్నీ. దేవరకు కొరటాల ఇదే ప్లాన్ అప్లై చేస్తున్నారు. సలార్ విషయంలో మాత్రం ఇలా జరగట్లేదు. సలార్ విడుదలయ్యాక కల్కి, రాజాసాబ్లతో బిజీ అయ్యారు ప్రభాస్. ఇప్పుడు సందీప్ వంగా స్పిరిట్ కూడా లైన్లో చేరిపోయింది. సందీప్ వంగా స్పిరిట్ పూర్తయిన తర్వాతే సలార్ 2 వైపు రానున్నారు ప్రభాస్. మరోవైపు ఆగస్టు నుంచి జూనియర్ ఎన్టీఆర్తో సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ లెక్కన సలార్ 2 మొదలవడానికి మరో 2 ఏళ్లు పట్టేలా ఉంది. ఇదే క్రేజ్ ట్రెండ్ అప్పుడుంటుందా అనేది అసలు అనుమానం. అందుకే సలార్ 2 ఉండకపోవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి చూడాలి ఏం జరగబోతోందో. ఈ రోజుల్లో పాటలు ఇన్స్టెంట్ హిట్ అవటం చాలా కష్టం. అందుకే ఆల్రెడీ హిట్ అయిన పాటల్ని తీసుకొచ్చి వాడేసుకుంటున్నారు మన మ్యూజిక్ డైరెక్టర్స్. చిరంజీవి నుండి చిన్న హీరోల వరకు అంతా అదే దారిలో పెడుతున్నారు. మరి ముఖ్యంగా యూట్యూబ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సాంగ్స్ పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. టాలీవుడ్ సినిమాల్లో ఈ మధ్య ప్రైవేట్ సాంగ్స్ ట్రెండ్ ఎక్కువైపోయింది. దీనిపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఈ ట్యూన్ ఎక్కడో విన్నట్లుందే అనుకుంటున్నారా? అవును, 25 ఏళ్ల కింద పవన్ నోటి నుంచి వచ్చిన ట్యూన్ ఇది. గుర్తు రాలేదా? ఒక్కసారి తమ్ముడు సినిమాలోని ఏం పిల్ల మాటాడవా గుర్తు తెచ్చుకోండి. ఇదే ట్యూన్ ఇప్పుడు ఆయ్ సినిమాలో నాయకి ఏమన్నాది అంటూ వాడేశారు రామ్ మిర్యాల. గతేడాది భోళాశంకర్లో మంగ్లీ అండ్ బ్యాచ్ చేసిన ఆడనెమలి పాటను వాడేశారు చిరంజీవి. సినిమాలో ప్రైవేట్ సాంగ్స్ వాడుకోవడం మ్యూజిక్ డైరెక్టర్స్కు ట్రెండ్ అయిపోయింది. ధమాకాలో పల్సర్ బైక్ పాట అలాంటిదే. సినిమాలో పాటలని ఒకెత్తైతే చివర్లో వచ్చే ఆ ఒక్క పల్సర్ బైక్ బీట్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ పాటలో రవితేజ, శ్రీలీల ఊపుకు థియేటర్స్ అన్నీ విజిల్స్తో మోగిపోయాయి. రాజాది గ్రేట్లోనూ గున్నా గున్నా మామిడి అంటూ ఇరక్కొట్టారు మాస్ రాజా. దీనికి యూట్యూబ్లో 120 మిలియన్స్కు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక గతేడాది కోట బొమ్మాళిలోని లింగి లింగి లింగిడి పాట కూడా ప్రైవేట్ సాంగే. నాని దసరా సినిమాలో చిత్తూ చిత్తూల బొమ్మ అంటూ బతుకమ్మ పాటను వాడుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్. ఈ పాట పిక్చరైజేషన్ అదిరిపోయేలా చేశారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. సూపర్ హిట్ సాంగ్స్ రీమిక్స్ చేయటం ఒక పద్ధతి అయితే, ఆల్రెడీ సూపర్ హిట్ అయిన ప్రైవేట్ సాంగ్స్ తీసుకొని సినిమాలో సిచ్యువేషన్కి తగ్గట్టు వాడుకోవటం మరో స్టైల్. టాలీవుడ్లో ఎక్కువగా ట్రెండ్ అవుతోంది ఇదే. తమన్, దేవిశ్రీ ప్రసాద్ నుండి స్టార్ట్ చేస్తే నిన్నగాక మొన్నొచ్చిన కుర్ర సంగీత దర్శకుల వరకు అందరి ఫోకస్ ఫోక్ సాంగ్స్ పైనే ఉంది ఇప్పుడు. లవ్ స్టోరీలోని సారంగదరియా అనే పాట ఎప్పట్నుంచో తెలంగాణ పల్లెల్లో మారుమోగుతూనే ఉంది. దాన్నే తీసుకుని సినిమాలోని కథకు అనుగుణంగా రాశారు సుద్దాల అశోక్ తేజ. అలాగే అలవైకుంఠపురంలో రాములో రాములా పాట కూడా జానపదమే. దాన్ని మోడర్నైజ్ చేసి రాశారు లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్. ఆ మధ్య పలాస 1978లో వచ్చిన నాది నకిలీసి గొలుసు మూలం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా అక్కడి పాట ఫేమస్. అలాగే బోనాల సమయంలో వచ్చే నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో పాటని చల్ మోహన్ రంగా సినిమాలో నితిన్తో రీమిక్స్ చేశారు థమన్. ఇక మగధీరలో ఏం పిల్లో ఎల్దమొస్తావా ట్యూన్ హిట్ అవడంతో పాటు వివాదమూ అయింది. ఈ ఫోక్ సాంగ్స్ పై ఫోకస్ చేయడంలో పవన్ అందరికంటే ముందుంటారు. తమ్ముడులో తాటి చెట్టెక్కలేవు నుంచి, ఖుషీలో బైబయ్యే బంగారు రమణమ్మ, జానీలో నువ్వు సారా తాగుడు మాను లింగం, అత్తారింటికి దారేదిలో కాటమురాయడా వరకు ఎన్నో ప్రైవేట్ సాంగ్స్ తన సినిమాలతో మరింత ఫేమస్ అయ్యేలా చేశారు పవర్ స్టార్. మొత్తానికి ఇదే ఇప్పుడు ట్రెండ్. అందుకే అంతా అలా ఫాలో అయిపోతున్నారు. తెల్లతోలు చూసి క్లాస్ అనుకుంటున్నావేమో. మాస్, ఊర మాస్, లెక్కేసి కొడితే శాల్తీలు లేచిపోతాయి.
ఈ డైలాగులు మావి కావు. ఇండస్ట్రీలో యంగ్ బ్యాచ్ చెప్తున్నవి. ఒక్కరిద్దరు కాదు, అందరూ యాక్షన్ బాట పడుతున్నారు. ముఖ్యంగా రాబోయే 2 వారాల సినిమాలన్నీ పక్కా మాస్ సినిమాలే. వాటి ట్రైలర్స్ చూస్తుంటేనే హీట్ అర్థమైపోతోంది. కలెక్షన్లు తెచ్చుకోవడానికి, ఓపెనింగ్స్ కుమ్మేయడానికి మాస్ సినిమాల్ని మించిన ఆప్షన్ మరొకటి లేదు. అందుకే అంతా అదే దారిలో వెళ్తున్నారిప్పుడు. తాజాగా విడుదలైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్లో విశ్వక్సేన్ 2.0 కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఈయనకున్న మాస్ ఇమేజ్ ఈ సినిమాతో మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. మే 31న విడుదల కానుంది ఈ చిత్రం. మే 31న రాబోయే మరో సినిమా భజే వాయువేగం. కార్తికేయ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలోనూ యాక్షన్ పార్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రశాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ నిర్మిస్తూ ఉండడంతో ఆసక్తి బాగా పెరిగిపోయింది. ట్రైలర్ అంతా యాక్షన్తోనే నింపేశారు దర్శకుడు ప్రశాంత్. బెదురులంకతో మెప్పించిన కార్తికేయ మరో హిట్ కొట్టడానికి వచ్చేస్తున్నారు. ఆనంద్ దేవరకొండ గమ్ గమ్ గణేశాలోనూ పైన కామెడీ కోటింగ్ ఇచ్చిన లోపల యాక్షన్ మాత్రం బాగానే కనిపిస్తోంది. తాజాగా విడుదలైన సత్యభామలోనూ కాజల్తో చాలా యాక్షన్ సీన్స్ చేయించారు దర్శకుడు సుమన్. సుధీర్ బాబు హరోం హర కూడా పక్కా మాస్ బొమ్మే. మొత్తానికి రాబోయే 2-3 వారాలు పక్కా యాక్షన్ సినిమాలే దర్శనమివ్వబోతున్నాయి. నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా అని అల్లు అర్జున్ చెప్పిన మాటనే ఫాలో అయిపోతున్నారు హీరోయిన్లు. అదెలా అనుకుంటున్నారా? ఇదిగో ఈ స్టోరీ పూర్తిగా చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఆడా ఉంటా ఈడా ఉంటా అనే కోడ్ కూడా అర్థమైపోతుంది. అయినా ఈ రోజుల్లో హీరోయిన్లు తక్కువేం కాదు, అన్ని చోట్ల మేము ఉన్నా ఉంటున్నారు. సర్లే, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందైతే ఈ స్టోరీ చూసేయండి. ఒకప్పుడు బాలీవుడ్ బ్యూటీస్ టాలీవుడ్ వైపు చూడాలంటే నిర్మాతల ఆస్తులు కరిగిపోయేవి. వాళ్ల కండిషన్స్ ప్రొడ్యూసర్స్కు కాంతారలో హీరో అరుపుల్లా భయంకరంగా వినపడేవి. కానీ ఇప్పుడు కాస్త బెటర్. ఎలాగూ టాలీవుడ్ దెబ్బ బాలీవుడ్ పై బాగానే ఉంది కాబట్టి తెలుగులో నటించడమే బెటర్ అని ఫిక్స్ అయిపోయారు ముద్దుగుమ్మలు. అలాగని బాంబేని వదలట్లేదు. బోనస్గా హైదరాబాదులోనూ జెండా పాతేస్తున్నారు. కావాలంటే కియారా అద్వానీనే తీసుకోండి. బాలీవుడ్లో ఈమె స్టార్ హీరోయిన్. వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అక్కడ బానే ఉందిగా, ఇంకా టాలీవుడ్ ఎందుకు అనుకుంటున్నారా? లేదే, ఇక్కడా బిజీ అవుతున్నారు. గేమ్ చేంజర్లో కియారానే హీరోయిన్. ఇక ఇన్నాళ్లు హిందీలోనే ఉన్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ దేవరతో టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తున్నారు. కెరీర్ కొత్తలో నేనొక్కడ్నే, దోచేయ్ సినిమాలు చేసిన కృతి సనన్ గతేడాది ఆదిపురుష్తో తెలుగు ఆడియన్స్ని పలకరించారు. దీపిక పదుకునే సైతం తెలుగు, హిందీ బ్యాలెన్స్ చేస్తున్నారు. ప్రభాస్ కల్కితో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దీపిక రెమ్యునరేషన్ బాగుంటే మరిన్ని సినిమాలు చేయాలని చూస్తున్నారు. ఇక పూజా హెగ్డే, సమంత, రష్మిక మందన సైతం తెలుగు, హిందీ ఇండస్ట్రీలను బ్యాలెన్స్ చేస్తున్నారు. టాలీవుడ్కి తెలుగమ్మాయిలు రావటమే కష్టం అనుకుంటున్న సమయంలో ఓ తెలుగమ్మాయి హీరోయిన్గా రావటమే కాదు, రైటర్ ప్లస్ నిర్మాతగాను సత్తా చూపించబోతున్నారు. సొంతగా ఓ కథ రాసుకుని త్వరలోనే ఓ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చేస్తున్నారు. మరి ఎవరా టాలెంటెడ్ తెలుగమ్మాయి? తెలుగు ఇండస్ట్రీకి చాలా మంది అమ్మాయిలు వస్తుంటారు, కానీ కొందరు మాత్రమే గుర్తుంటారు. ఇప్పుడు సుమయారెడ్డి అనే అమ్మాయి ఇదే చేస్తున్నారు. డియర్ ఉమా అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు సుమయ. ఈ సినిమాకు ఆమె కథ అందించడమే కాక హీరోయిన్ గా నటిస్తూ నిర్మిస్తున్నారు కూడా. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం జూన్లో విడుదల కానుంది. పృథ్వీరాజ్ అంబర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి రాజేష్ మహాదేవ్ దర్శకుడు. షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా ముచ్చింతల్లోని శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. సినిమా ప్రమోషన్ కోసం ఇక్కడికి రాలేదని, స్వామివారి ఆశీస్సుల కోసమే వచ్చానన్నారు సుమయారెడ్డి. డియర్ ఉమా ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. డియర్ ఉమా అనే సినిమా నేను నిర్మించాను, ప్రొడ్యూస్ చేశాను. ఈ సినిమాలో నేను హీరోయిన్గా యాక్ట్ చేశాను. సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. నెక్స్ట్ మంత్ వీఆర్ ఆల్ సెట్ టు రిలీజ్ నౌ. సాంగ్స్ ఆల్రెడీ 2 సాంగ్స్ రిలీజ్ అయ్యి టీ సిరీస్లో ఉన్నాయి. ఇట్స్ గోయింగ్ సో వెల్. అండ్ ఇవాళ ఇక్కడికి ముఖ్యంగా స్వామివారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సో ఫింగర్ క్రాస్డ్ ఫర్ అవర్ ఫిలిం. ప్లీజ్ డూ వాచ్ డియర్ ఉమా. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జారిసోయో.